26 మాసాల నుంచి తెలంగాణ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలక్షన్స్ ముందు ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాగ్దానాలు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ నాయకులు తెలంగాణకు తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ మన హైదరాబాద్ డిక్లరేషన్ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ఉంటుంది. ఒక దిక్కు రైతులకు ఒక దిక్కు మహిళలకు ఒక దిక్కు నిరుద్యోగులకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చిన సంగతి కూడా మనందరం కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం కూడా జరుగుతుంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలో అభివృద్ది కార్యక్రమాలకు కూడా అనేకమైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి కూడా అటు కాంగ్రెస్ పార్టీ వారకు ఇటు దేశ ప్రజలు మన రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మేము ఒకటే అంటున్నాం, ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్మాత్మకమైన ఏదైతే హామీలు ఉన్నాయో తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి తోడ్పడే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద మొత్తం సమగ్ర ఒక చర్చించి రాష్ట్రంలో అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా మాట్లాడవలసిందిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.